గచ్చిబౌలిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి 57 లక్షల రూపాయల నగదుతో పరారైన డ్రైవర్ అజిత్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇక నగదు దొంగలించిన తర్వాత అతడు హైదరాబాద్లోనే షాపింగ్ చేసినట్లు విచారణలో బయటపడింది. ఇక బీరంగూడలోని జాకీ షోరూంలో అజిత్ షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతని కదలికలను ట్రేస్ చేస్తున్నారు. ఇక షాపింగ్ చేసిన తర్వాత అతడు ఎటు వెళ్లాడన్న దానిపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇక షాపింగ్ మార్గం మధ్యలో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు అజిత్ ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నగరంలోని కీలక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసి గాలింపు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి 57 లక్షల రూపాయల నగదుతో పరారైన డ్రైవర్ అజిత్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. నగదు దొంగలించిన తర్వాత అతడు హైదరాబాద్లోనే షాపింగ్ చేసినట్లు విచారణలో బయటపడింది. బీరంగూడలోని జాకీ షోరూంలో అజిత్ షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతని కదలికలను ట్రేస్ చేస్తున్నారు. షాపింగ్ చేసిన తర్వాత అతడు ఎటు వెళ్లాడన్న దానిపై ప్రత్యేక బృందాలైతే దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇక షాపింగ్ మార్గ మధ్యలో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు అజిత్ ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నగరంలోని కీలక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసి గాలింపు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.